ఈ బాలుడికి తోటలో ఒక బల్లి తోక దొరుకుతుంది. అతని తండ్రి అతనికి చెప్పాడు, ఈ తోకను మట్టిలో పాతిపెట్టి ఒక మంత్రాన్ని పఠిస్తే చనిపోయిన బల్లి మళ్ళీ బతుకుతుందని. నిజానికి అదొక అబద్ధం. కానీ ఆ రోజు నుండి బాలుడు ప్రతిరోజు తోటలో ఆ మంత్రాన్ని పఠించడం మొదలుపెట్టాడు. జాక్ను మరింత ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే, తోక పాతిపెట్టిన స్థలం నుండి నిజమైన బల్లి బయటకొచ్చింది. కానీ అది అతను కేవలం యాదృచ్ఛికం అని చెప్పని అనుకున్నాడు. జాక్ పనికి వెళ్ళినప్పుడు అతనికి పోలీసుల నుండి ఒక కాల్ వచ్చింది. అతని భార్య మరియు కుమారుడు కారు ప్రమాదంలో చిక్కుకున్నారు. జాక్ వెంటనే హాస్పిటల్కి వెళ్ళాడు. కానీ అతని కుమారుడు దురదృష్టవశాత్తు మరణించాడని తెలిసింది. కానీ అకస్మాత్తుగా ఆకాశంలో ఉరుము మెరుపులతో నిండిపోయి కాసేపు ఆపరేటింగ్ రూమ్ చీకటిగా మారింది. తదుపరి క్షణంలో అతని కొడుకు మళ్ళీ జీవించాడు. కానీ దురదృష్టవశాత్తు అతని భార్య చనిపోయింది. మరుసటి రోజు అతని కుమారుడు తన తల్లిని తిరిగి బతికించాలని చెప్పాడు. ఆమె జుట్టును మట్టిలో పాతిపెట్టి మంత్రాన్ని పఠించడం ప్రారంభించాడు. జాక్ అతన్ని ఆపలేదు. బదులుగా బాధతో అతన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. కానీ కొన్ని రోజుల తర్వాత బాలుడు తన తల్లి మట్టి నుండి పెరిగిందని చెప్పాడు. అదే సమయంలో జాక్ ను రహస్యంగా ప్రేమించిన లీజా ఇంటికి వెళ్తున్నప్పుడు ఎలివేటర్ బటన్లు విచిత్రమైన జిగురుతో కప్పబడి ఉన్నాయి. అకస్మాత్తుగా ఒక శబ్దం ఆమె చెవుల్లో మార్మోగింది. ఇది లీజాను చాలా అసౌకర్యంగా ఉంచింది. ఎందుకంటే 7 సంవత్సరాల క్రితం ఆమె జాక్ను వెంబడించడానికి ప్రయత్నించినప్పుడు ఆమె ఇలాంటి వింతైన అనుభవాన్ని ఎదుర్కొంది. మరింత భయానకంగా లీజాను అనుకోకుండా కలిసిన ఒక మంత్రగాడు ఆమె వెంట ఒక దుష్ట ఆత్మ ఉందని చెప్పాడు. ఈ మూవీ నేమ్ ది ఫర్బిడెన్ ప్లే.